హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడిప్పుడే మనకొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి. ఏపీ ఉద్యోగులకి న్యాయం చేయమని హైకోర్టు సూచించినా కూడా లెక్క చేయని ఏపీ ప్రభుత్వం అయితే ఈ వివరాలన్నీ కూడా పూర్తిగా వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మొత్తానికి సీనియర్ ఐఏఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావును రెండోసారి సస్పెండ్ చేయడాన్ని తప్పుపడుతూ హైదరాబాద్లోని కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ క్యాట్ ఈ నెల 8వ తేదీన ఇచ్చినటువంటి ఉత్తర్వులు సరైనవేనని సీనియర్ న్యాయవాది ఆదినారాయణ రావు హైకోర్టులో వాదనలు వినిపించారండి. ఇక ఏబి వెంకటేశ్వరరావును సస్పెండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను కొట్టేస్తూ క్యాట్ ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దాఖలు చేసిన వ్యాజ్యంపై గురువారం హైకోర్టులో సుదీర్ఘ వాదనలు అయితే జరిగాయి. ఏబీవీ తరపు న్యాయవాది వాదిస్తూ మొత్తానికైతే క్యాట్ ఉత్తర్వుల్లో హైకోర్టు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు, ఒకే అభియోగంపై రెండుసార్లు సస్పెండ్ చేయడం చెల్లదు, ఇదే విషయాన్ని క్యాట్ స్పష్టం చేసింది అని చెప్పి ఏబి వెంకటేశ్వరరావును సస్పెండ్ చేయడానికి ప్రభుత్వం వద్ద సరైన కారణాలు లేవు అని చెప్పడం అయితే జరిగిందండి. సుప్రీంకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలోనే ఆయన సర్వీస్లోకి తీసుకోవాల్సి రావడంతో రెండోసారి సస్పెండ్ చేయడానికి ప్రభుత్వం న్యాయ సలహా తీసుకుంది. అందుకు సంబంధించినటువంటి నోట్ ఫైళ్లపై కోర్టు పరిశీలించి సాక్ష్యాలకు బెదిరించారని ప్రభుత్వం ఆరోపిస్తున్నట్లు అందుకు ఆధారాలను చూపడంతో విఫలమైంది అని కోర్టుకు నివేదించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏజీ శ్రీరామ్ వాదనలు అయితే వినిపిస్తూ మొత్తానికైతే తాము సమర్పించిన వివరాలను క్యాట్ పట్టించుకోలేదని, క్రిమినల్ చార్జెస్ పెండింగ్లో ఉన్నప్పుడు అధికారిని సస్పెండ్ చేసే విచక్షణాధికారం ప్రభుత్వానికి ఉండదన్నారు. అదేవిధంగా పిటిషన్ ఈ నెల 31తో పదవీ విరమణ చేయనున్నారని, కేంద్ర ప్రభుత్వం సైతం పిటిషన్పై విచారణ అనుమతించిందని గుర్తు చేశారు. క్యాట్ ఉత్తర్వులను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ఇరువైపుల వాదనలు ముగియడంతో తీర్పును వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తులు జస్టిస్ సుబ్బారెడ్డి, జస్టిస్ వెంకట జ్యోతిర్మయ్యతో కూడిన ధర్మాసనం అయితే ప్రకటించడం జరిగిందండి. ఈ విధంగా హైకోర్టు ఇచ్చిన తీర్పు ఉన్నప్పటికీ కూడా ఈ విధంగా ఏపీ ప్రభుత్వం దాన్ని లెక్క చేయకుండా ఒకసారి ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ కూడా మళ్ళీ విధుల్లోకి తీసుకొని నన్ను మళ్ళీ సస్పెండ్ చేయడం అయితే జరిగింది. దీని మీద తీర్పును అయితే వాయిదా వేయడం జరిగిందండి. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.